జనాభాలో 52% ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ 10 హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సరే, మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించారు. బుధవారం జయహో కాపుస్ జయహో బీసీస్ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52% ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకు డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సి ఉందని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు పవన్లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలు ఇచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా 25% ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైన చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకు ప్రకటించాల్సిందేనన్నారు. జనాభాలో 52% ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ 10 హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సరే, మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించారు. బుధవారం జయహో కాపుస్ జయహో బీసీస్ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52% ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమే కానీ, కాపులకు డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సి ఉందని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు పవన్లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలు ఇచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా 25% ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైన చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకు ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా మదనపల్లికి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి అరణి శ్రీనివాస్, రాజంపేట ఎంవి రావు, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి శివశంకర్, తంబలపల్లికి కొండా నరేంద్ర, గుంతకల్లు మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్కు జోగయ్య మరో లేఖ రాశారు.